చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం వద్ద ఉన్నటువంటి ఈ కొండను పులిగుండు అని అంటారు. అక్కడున్న గ్రామస్తులు మొత్తం ఈ పులిగుండును శివపార్వతులుగా పూజిస్తారు. ఈ పులిగుండు ఎత్తు సుమారు 1000 అడుగులు పైగానే ఉంటుంది. ఈ 1000 అడుగులు ఎత్తైనటువంటి శివపార్వతుల కొండను నేను ఎక్కగలనా అనుకున్నా. ధైర్యం చేసి ఎక్కేశా. శివపార్వతులుగా కొలిచే ఈ పులిగుండును ఎక్కుతుంటే ప్రతి ఒక్క అడుగు ఒక అద్భుతం. గుండె ధైర్యం ఉన్నటువంటి వారు మాత్రమే ఈ కొండను ఎక్కడానికి ప్రయత్నించండి. నేనైతే ఆ శివయ్య మీద భారమేసి అంతా నువ్వే చూసుకో అయ్యా అని నేను వేసే ప్రతి ఒక్క అడుగు ఆ శివయ్యను తలుచుకుంటూనే ఎక్కేశా. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ శివపార్వతులైనటువంటి కొండను ఎక్కుతున్నప్పుడు నేను చేసిన ధైర్య సాహసాలు, అద్భుతాలు మరెన్నో ఉన్నాయి. మొదటిసారిగా వెళ్ళినప్పుడు నేను నా అల్లుడు మాత్రం వెళ్ళాము. సగం కొండను ఎక్కిన తర్వాత అక్కడున్నటువంటి గుహలు, భయంకరమైన ప్లేసులు చూస్తేనే వెంటనే తిరిగి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కడ్డీలు అంత బందోబస్తుగా అయితే లేవు. ఎవరైనా ఈ శివపార్వతి కొండలను ఎక్కాలంటే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్యా. నేనైతే ఆ కడ్డీలను టచ్ కూడా చేయకుండా వెళ్ళిపోయా.
వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడే తిరిగి వెనక్కి వెళ్ళిపోయాం. అసలు ఇక్కడ ఎంత భయంకరంగా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఎవరైనా ఒకరు ఇద్దరు వచ్చేలాగా ఉంటే అసలు ఈ శివపార్వతుల కొండకు రాకండి. నాకు ఎంత కష్టంగా ఉన్నా సంతోషంగా ఈ పులిగుండుని ఎక్కేశాను. ఎక్కిన తర్వాత ఈ లొకేషన్ చూసి ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఫైనల్గా ఆ పరమశివయ్య ఉన్న స్థలానికి చేరుకున్నా. ఈ పులిగుండులో ఉన్న శివపార్వతులకు ఎప్పుడు పూజలు పునస్కారాలు చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాధ వేసింది. ఎంతో కష్టపడి 1000 అడుగులు ఎత్తైనటువంటి శివపార్వతుల కొండలను ఎక్కిన తరువాత శివయ్య గుడి తలుపులు తెరవలేదు అని ఒక చిన్న బాధ వేసింది. శివయ్య దర్శనం చేసుకొని పక్కలోనే ఉన్నటువంటి మరొక కొండకు బయలుదేరాం. ఈ 2 కొండల మధ్య ఉన్నటువంటి వంతెనను చూడండి. నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కొమ్మను దాటుకునేసి పై వరకు వెళ్ళి వచ్చారు. నేను మాత్రం వెళ్ళలేదు. ఎంత ప్రయత్నించినా నాతో కావటం లేదు. ఇంకా నా వల్ల కుదరని పని అని కిందకు వెళ్ళి కిందనే ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకున్నా.